హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మొన్న పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పాను కదా. ఇంట్లో మనం చిన్న చిన్న థింగ్స్ చేస్తే ఇప్పుడు మనం అంటే ఆడవాళ్ళం మనం ఎలా సేఫ్గా ఉండాలి అనేసి అయితే ఈరోజు వీడియో చెప్పబోతున్నానండి. కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తాను. మనం ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఏం సేఫ్ తీసుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు ఏ సేఫ్తో వెళ్ళాలి. సో అలాంటి చిన్న చిన్న టాపిక్స్, చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఏంటంటే కనుక ఆడవాళ్ళు మెయిన్ ఇంట్లో ఉన్నప్పుడు గట్టా చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇంట్లోనే కదా ఉంటున్నాం, మనకేం ప్రమాదం జరగదు కదా అనుకోవచ్చు. గ్యాస్ సిలిండర్తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో మీ వంటగట్ట అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా గ్యాస్ సిలిండర్ అంతా ఆఫ్ చేసుకుని చక్కగా చేసుకోండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే పాలు పొయ్యి మీద పెట్టేసి, లేకపోతే కూర పొయ్యి మీద పెట్టేసో అమ్మలెక్కలతో ముచ్చట్లను, లేకపోతే ఇంకొక పనిలో పడిపోతూ ఉంటారనమాట. సో అలా పడకుండా చక్కగా అక్కడే ఉండండి. అక్కడే ఆ పని అంతా కంప్లీట్గా పూర్తి అయిపోయిన తర్వాత, మీ వంట సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా గ్యాస్ ఆఫ్ చేసుకుని చక్కగా అయితే అక్కడంతా నీట్గా పెట్టేసుకుని ఇంకా బయటకు వచ్చేస్తే మనకి ఇంకా భయం అనేది ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మిక్సీలు అవి ఉంటాయి కదండి. ఈ మిక్సీలు గట్ట ఎప్పుడన్నా మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అని అన్న మసాలాస్ అని అవన్నీ పట్టుకున్న తర్వాత కొంతమంది ఫ్లగ్ అలాగే ఉంచేసి స్విచ్ ఆన్లో ఉంచేసి ఫ్లగ్ అలాగే ఉంచేస్తారు. అలాంటి తప్పులు చేయకండి. కొంతమంది చేస్తారండి, అందరూ అని కాదు. అలాంటి తప్పులు అస్సలు చేయొద్దు. ఏంటంటే కనుక మీరు మీకు మిక్సీ పని అయిపోయిన తర్వాత మిక్సీ స్విచ్ ఆఫ్ చేసేయండి, మిక్సీకి ఆ ఫ్లగ్ కూడా తీసేయండి అక్కడి నుంచి. సో ఏంటండి మీరు ఇన్ని చెప్తారు, మీరు పాటిస్తారా అంటే కనుక డెఫినెట్లీ పాటిస్తానండి. నేనైతే మీకు చెప్పిన ప్రతి వీడియో ఒక్కటండి, మనం పాటించిన తర్వాత ఎదరోళ్ళకి నీతులు చెప్పాలి అంటారు కదా. సో నేను పాటించిన నా టిప్స్, నా ఇంట్లో కొన్ని ఉన్నవే నేను మీకు వీడియో రూపంలో నేను పెడుతున్నాను అనమాట. సో మీకు చెప్పినట్లుగా మెడిసిన్ చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుని పైకి పెట్టుకోవాలి పిల్లలకి అందకుండా అని. అలాగే ఈ మిక్సీ కూడా నేను ఎప్పుడు కూడా నేను స్టార్టింగ్లో ఫ్లగ్ అలాగే ఉంచేస్తాను చెప్పకపోవడమే. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అంటే ఇది నేను ఎలా చూసానంటే ప్లస్ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్లో వీడియో చూశాను. అది నేను ఎలా చూశానంటే అలాగా ఫ్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసి ఫ్లగ్ ఉంచేస్తారు. అలా ఉంచడం వల్ల కరెంట్ అనేది కొంచెం లాక్కుంటుంది, అప్పుడు మనకి కరెంట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనేసి అయితే నేను ఒక వీడియోలో చూశాను యూట్యూబ్లోనే. సో కరెంటు సేవ్ చేసుకోవచ్చు మనం. అలాగే మనం చక్కగా ఒక్కొక్కసారి షాక్ సర్క్యూట్ అయిపోయే అవసరం ఉంటుంది కదా. చక్కగా ఏమైనా ఇలా ఫ్లగ్ లాగేసేటప్పుడు ఏమైనా జుమ్మని కరెంట్ అయి కొట్టచ్చు కదా. సో అలాంటప్పుడు గట్ట చక్కగా తీసేసి ఉంచేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. సో అదొకటి అనమాట. అలాగే ఏమన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు కనుక మీకు నైట్ టైం బయటికి వెళ్ళకుండా ఉండేలా చూసుకోండి. ఎక్కువగా చక్కగా మీరు సొంతంగా వెళ్ళేటప్పుడు, అంటే మీరు ఓన్గా మీరు ఒక్కళ్ళే బయటకు వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ డే టైంలోనే, అంటే పగలే మీ వర్క్స్ అన్ని పూర్తి చేసేసుకునేలా చేసుకోండి. అంటే పగలేమి జరగవ ప్రమాదాలు అంటే కనుక పగలైతే మనకి రోడ్డు మీద అందరూ తిరిగే అవకాశం ఉంటుంది. అలాగే చక్కగా ఈ రోజుల్లో మరి అంత మానవత్వం లేకుండా లేరండి. ఎక్కడో కొంతమంది ఉన్నారు, ఏమన్నా జరుగుతుందంటే కనుక కంపల్సరీ వస్తారు. చక్కగా పగలు చేసేసుకున్నారంటే క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట, కొంచెం జనం ఎక్కువ ఉన్న చోట అలాంటి చోట్లకి వెళ్ళడం, లేకపోతే ఎప్పుడన్నా బయట నేను షాప్కి వెళ్ళినప్పుడన్నా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడన్నా కొంచెం జనం ఎక్కువ ఉన్న చోట్లకి వెళ్ళడం, జనం ఎక్కువ ఉన్న ప్లేసెస్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళడం, అలా చేశారంటే కొంచెం మనకి రక్షణగా ఉంటుంది. అలాగే నైట్ టైం కాకుండా డే టైం మనం పగలు మన పనులన్నీ చేసేసుకునేలా చూసుకోండి. సో ఆడవాళ్ళు అలాగే నైట్ టైం ఒకవేళ అంతగా వెళ్ళాల్సి వస్తే మన హస్బెండ్ అనో, మన బ్రదర్స్ అనో, మన ఫాదర్ అనో, నాన్న, అన్నయ్య, తమ్ముడు, మన హస్బెండ్, మన భర్త గారు, అలాగా ఎవరో ఒకరిని తోడు పెట్టుకుని చక్కగా వెళ్ళండి. అలాగే బైక్ మీద వెళ్ళేటప్పుడు మీ శారీ పళ్ళు కానీ, మీ చున్నీలు కానీ ఏవైనా సరే చక్కగా చేతికిలాగా, చీర పళ్ళు అనుకోండి, చేతికిలా చుట్టేసుకోండి. అదే చున్నీ అయితే ఇలా ఎదరికి వేసేసుకోండి. చున్నీ ఎదరికి వేసేసుకుని చక్కగా ఒళ్ళో పెట్టేసుకున్నారంటే చక్కగా ఉండదన్నమాట. ఎందుకంటే
ఆ బైక్లో ఒకవేళ బైక్ చక్రంలో ఆ చున్నీ కానీ ఆ పైటంచు కానీ ఏమన్నా పడ్డాయి అంటే ఇంకా అక్కడితో ఇంకా ఎలా ఉంటుందంటే మనకే తెలీదు. మనతో పాటు మన కూడా వచ్చే బండి ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ప్రమాదమే, మనకి ప్రమాదమే. మన చేతిలో ఒకవేళ ఏమైనా పిల్లలు గట్టా ఉంటే వాళ్ళకి ప్రమాదమే. మొత్తం మీద అందరికీ రిస్క్లోనే ఉంటుందన్నమాట. మనం చేసే ఒక చిన్న పొరపాటు వల్ల ఆ శారీ పళ్ళు ఇవన్నీ కూడా చక్కగా మీ చేతికి ఇలా చుట్టేసుకోవడం అలా చున్నీలో అవసరమైతే బండి మీద మీ హ్యాండ్ బ్యాగ్ ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఆ చున్నీ తీసేసి హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుని నేనైతే అలాగే చేస్తాను. చున్నీ తీసేసి హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటాను, హ్యాండ్ బ్యాగ్ ఇలా తగిలిచ్చేసుకుంటాను. చీర అయితే ఎక్కువ నేను కట్టుకోను, డ్రెస్లే కాబట్టి. చీర కట్టుకునే వాళ్ళైతే ఇలా ఎదరికి ఇలా ఇలా తీసుకుని సంకలోంచి ఇలా చుట్టేసుకున్నారంటే చేతికి ఇలాగా ఎదరే పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మన ఒళ్ళోనే ఉంటుంది కాబట్టి అది సో సేఫ్గా ఉంటుంది. అలాగే పిల్లలు గట్ట మన ఒళ్ళో ఉన్నప్పుడు వాళ్ళ టవల్స్ గట్ట వాళ్ళని కప్పడానికి గట్ట టవల్స్ యూజ్ చేస్తాం కూడా. సో అవి కూడా కొంచెం పొడుగ్గా ఉన్నాయితే 2 మడతల కింద వేసుకొని చక్కగా కప్పుకోండి. అలాగే బయటికి ఒకవేళ మాకు డే టైం అనే కాదు, ఒకవేళ నైట్ అనే కాదు, ఒకవేళ అర్జెంటుగా వెళ్ళాలి బయటికి అన్నప్పుడైతే మీ హ్యాండ్ బ్యాగ్లో కొంచెం ఇంత కారం మూట కట్టేసుకుని పట్టుకెళ్ళిపోండి, గొడవ ఉండదు. సో మనకైనా ఆకతాయిలు కానీ లేకపోతే చెప్పలేము కదా ఎప్పుడు ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళు కానీ. సో ఏమో మన పిల్లలతో వెళ్తే పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని ఏడిపించడానిక పిల్లలు తీసుకెళ్ళిపోయే వాళ్ళే అయ్యి ఉండొచ్చు ఎవరో ఒకళ్ళు. అలాగే పెప్పర్ స్ప్రేలు అయ్యి అంటారు కదండి, ఏంటంటే స్ప్రే చేసుకునే బాటిల్స్ ఉంటాయి కదా, మిరియాలు ఉంటాయి కదా, చక్కగా మిరియాలు బాగా పొడం చేసేసుకుని అవి వాటర్లో కలిపేసుకుని అది చక్కగా బాటిల్లో పోసేసుకున్నారంటే అది కూడా ఘాటుగానే ఉంటుందండి స్ప్రే. నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కానీ ఘాటుగానే ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఒక్కసారి ఎప్పుడైనా సరే వీడియో యూజ్ చేసి అదే రెడీ చేసి మీకు వీడియో పెడతాను. ఒకవేళ ఘాటుగా ఉందో లేదో మీకు షార్ట్ వీడియోలో కానీ ఎప్పుడన్నా చిన్న క్లారిటీ ఇస్తానమాట. సో అలా చేసుకున్నా మంచిదే. ఇలాగా చిన్న చిన్న జాగ్రత్తలు అండి, ఇంట్లోని బయట కూడా మనం ఆడవాళ్ళం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించామంటే బైక్ మీద వెళ్ళేటప్పుడే కానీ ఇంట్లో కరెంటు విషయంలో కానీ లేకపోతే సో మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కదా, గ్యాస్ బండ మిక్సీ లేకపోతే ఇలాగా ఈ వాటర్ హీటర్స్ అంటే వాటర్ తాగడం కూడా వాటర్ ప్యూరిఫైర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా కరెంటుతోనే కదా ఇప్పుడు పనిచేసేది. సో అదనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా గుళ్ళకి అవి వెళ్ళినప్పుడు గమ్ముని అక్కడ దీపాలు అవన్నీ వెలిగిస్తూ ఉంటారు కదండి గుళ్ళల్లో. గమ్ముని దీపాలు అవి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, బయట అక్కడ ఎన్ని దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు. అలాగే గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మనము ఏమన్నా తీర్థయాత్రలు ఆ టైంలో వెళ్ళినప్పుడు గుళ్ళకి అవి వెళ్ళినప్పుడు ఈ శారీ పల్లూస్ ఉంటాయి కదా, గమ్ముని కొంతమంది ఒకళ్ళు పొడుగ్గా పెట్టుకుంటారు, ఒకళ్ళు ఇలా వన్ సైడ్ ఇలా వేసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంటే గమ్ముని ఏమైనా దీపానికి ఏమైనా తగిలిందంటే చాలా ఇంకా అక్కడ ఒక చలరంగం అయిపోద్ది అనమాట. మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ శారీ ఉంటుంది కదా, శారీ చక్కగా పెట్టేసి ఇలా దోపేసుకోండి, గొడవ ఉండదు. ఇలా చక్కగా పెట్టి మీరు నడుంలోకి ఇలా దోపేసుకున్నారంటే ఇంకా అసలు మనం సేఫ్గా ఉంటామన్నమాట. గుళ్ళకి వెళ్ళినప్పుడు శారీ చక్కగా కట్టుకోండి నీట్గా, అంటే ఏదో పొడుగ్గా ఎలాడి పడిపోయినట్టు లేకపోతే ఇలాగ వన్ సైడ్ పైట్లు వేసుకోవడం అలా కాకుండా చక్కగా నీట్గా అంటే మనం రక్షణగా ఉండేలాగా మీరు శారీ అయితే కట్టుకుని వెళ్ళండి. సో అది కూడా ఒక మనమే జాగ్రత్తలు తీసుకోవాలి కదా కొన్ని. సో అదనమాట. నేను ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇన్ఫర్మేషన్ వీడియో అనిపిస్తే కనుక ఈ వీడియోని ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేసుకోవడం మర్చిపోదు, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాగే నేను చెప్పి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను, ఇవన్నీ కూడా మీరు పాటించాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకంతేనండి వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ ది డే, బాయ్ బాయ్.